జీవం కలిగిన దేవాది దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వీక్షిస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. ప్రియులరా, ఎంత అద్భుతమైనటువంటి ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు నీవు జన్మించావు, నీ వలన మరికొంతమంది జన్మిస్తూ ఉన్నారు. నీవు ఒక తండ్రిగా ఉన్నావు, తల్లిగా ఉన్నావు, ఒక నాయకుడిగా ఉన్నావు, ఒక అద్భుతమైనటువంటి అనేకులను కనటానికి దేవుడు నీకు దీవించారు. నీ వలన ఇంక అనేక ఆశ్చర్యమైనటువంటి ఈ భూమి మీద గొప్ప కార్యాలు, వింత కార్యాలు జరుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని కృపలో మనం దీవించబడాలి, మనం ఫలించబడాలి, ఆశీర్వదించబడాలి, ఇతరులు కూడా మనము అదే రీతిలో నడిపించాలి. కానీ బైబిల్లో మొదటి ఆదామైనటువంటి వ్యక్తి, ఆయన వలన ఏమైందంటే భూమి మీద శాపం అనేది వచ్చింది. అంతవరకు ఉన్నటువంటి ఆనందం, ఆ సంతోషం, రోజా ఫ్లవర్, దానికి ముళ్ళు లేవు. కానీ ఈయన ఎప్పుడైతే పాపం చేశాడు అంటే అవిధేయత ముళ్ళు తెచ్చింది. రోజా ఫ్లవర్ని కొన్ని ముళ్ళు అనేవి భూమి మీద లేవు, గచ్చ పొద అనేదే లేదు, ముళ్ళ తుప్ప అనేదే లేదు. అది ఆయన ప్రారంభంలో క్రియేట్ చేయలేదు. కానీ అవిధేయత ఎప్పుడు వచ్చిందో, పాపం ఎప్పుడు వచ్చిందో, వ్యతిరేకత ఎప్పుడు వచ్చిందో, భూమి మీద ఆయా భయంకరమైన శాపము ఇతని వలన ఎప్పటికీ మొదటి మరణం అనేది అందరి మీద ఏలుబడి చేస్తూ ఉంది. మొదటి మరణం భూమి మీద శాపం. రెండవది, ఈయన వలన భూమి మీద జంతువులు చనిపోయాయి, ఆకాశ పక్షులు, పశ్చాదువులు, చాలా జలమయంలో అంతమైపోయి. పనిష్మెంట్, ఆదాం వల్ల ఈ పనిష్మెంట్లన్నీ. దేవునితో హృదయానుసారిగా అనిపించుకున్నటువంటి దావీదు బత్షెబ ఊరియా భార్యతో ఇతను ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నాడో, మొదట పుట్టే బిడ్డ రోగగ్రస్తుడై జబ్బుపాలైపోయి కొన్ని దినాలుండి చనిపోయాడు. దావీదు వలన ఆ చంటి బిడ్డడికి మరణం వచ్చింది. మరణం పనిష్మెంట్. దేవుని బిడ్డలారా, చక్కగా పరిచర్యలో ఉన్నాడు గేహాజీ, ఉన్నతమైన సేవలు అందిస్తూ ఉన్నాడు, ఎలీషాను నమ్మించాడు. కానీ ఆత్మదేవుణ్ణి నువ్వు వంచన చేయలేవు. కుష్టు తెచ్చుకున్నాడు గేహాజీ. ఇతను కాదు, ఇతని సంతతికి కుష్టు పనిష్మెంట్. ఇతను చేసే పొరపాటుకి ఇతను వంశావళి ఏం చేసింది దేవుని బిడ్డలారా? వంశావళి పనిష్మెంట్కు కారణం ఇంకా చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనకు కనిపిస్తున్నటువంటి లోకంలో లోకా సువార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు, ఈయన పెద్ద కుమారుడు, ఇద్దరున్నారు ఒక తండ్రికి. ఈ చిన్న కుమారుడు ప్రాపర్టీ అంతా తీసుకొని దేశాంతరమును పోయాడు, జలసా చేశాడు. ఆ దేశానికి కరువు వచ్చిందంటే ఎప్పుడు తెలుసా? ఈ ప్రాపర్టీ అంతా అయిపోయిన తర్వాత. కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో ఎవరు కూడా పందుల కొట్టు దగ్గరికి వెళ్ళలేదు. ఆ దేశంలో ఉన్నవారు ఎవరు కూడా ఆకలితో ఇతరుల వలె వేదనకు గురైపోలేదు, పొట్టు తాగుదామని వెళ్ళలేదు. ఇతను ఒక్కడే వెళ్ళాడు. పనిష్మెంట్. ఇతని వల్ల కరువు అయితే వచ్చింది. ఇతను లాంటి వ్యక్తే, అంటే ఇతనికి వల్ల కరువు వచ్చింది. అవిధేయత అనేటువంటిది యోనా వలన నావలో, బోట్లో ఏమొచ్చింది? భయంకరమైనటువంటి ఉప్పెన, పెనుమార్పులు చూస్తున్నప్పుడు సరుకులన్నీ కూడా సముద్రంలో వేయటం అనేది చూస్తూ ఉన్నాం. నష్టం వచ్చింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వలన సర్వలోకానికి క్షేమాభివృద్ధిని, స్వస్థతను, జీవమును, నిత్యత్వమును, విమోచనను, పాపక్షమాపణ, ఎన్నో దీవెనలు యేసయ్య వల్ల కలుగుతున్నాయి. ప్రియులరా, నీ వల్ల ఏం కలుగుతుంది? ఒకరి వల్ల ఏమో శాపం, మరణం, భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా కరువు, భయంకరమైనటువంటి విపత్తులు, రోగాలు, వివిధమైన పరిస్థితులు ఇతరుల వల్ల వచ్చాయి. కానీ దేవుని సంగమా, దేవుని యొక్క బిడ్డలుగా మన వలన లోకానికి ఎప్పుడు కూడా పనిష్మెంట్ రాకూడదు, మన వలన కరువు రాకూడదు, మన వలన ఇబ్బంది పడకూడదు, మన వలన అనేకులకు మేలులు జరగాలి,
మనం బ్రతుకు దినంలోని కృపాక్షేమములే మనం చూడాలి, చూపించాలి. అలా ఉండాలంటే మనము దేవునికి అప్పగించుకోవాలి. అప్పగించుకోకపోతే బ్రతికినంతకాలం నీ వల్ల ఇతరులకి పనిష్మెంటే, ఇతరులకి ఇబ్బందులే, సమస్యలే. అలా ఉండకున్నట్లు ప్రభు మహాకృప మీకు ఇప్పటివరకు తోడుగా ఉన్నది. ఈ హెచ్చరికను తీసుకొని సరిచేసుకోండి, దేవునికి అప్పగించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.